నేను నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు బాగానే ఉన్నావా? మరీ ఎక్కువగా టెన్షన్ పడకు. డాక్టర్ చెప్పినట్లు ఉదయం తప్పకుండా యోగా చెయ్యి. మీరు నా గురించి నిజంగా శ్రద్ధ తీసుకుంటారు. నా జీవితంలో మీలాంటి వాళ్ళు ఉండడం నా అదృష్టం. అంత పెద్ద పని నేనేం చేయలేదు. నేను కాఫీ ఆర్డర్ చేశాను. నువ్వు నేను చెప్పినట్లే తినాలి. సరే. ఈ నెలల్లో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా జరిగితే? లేదు లేదు, అలా ఏం జరగదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మనం బయలుదేరాక నేను ఇంటి దగ్గర దింపుతాను. ఓ లేదు లేదు, ఇంటికి ముందు మూలలో ఒక స్టాల్ ఉంది, నన్ను అక్కడే దింపు. నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను. సరే, నీ ఇష్టం. తను ఎప్పుడొచ్చిందో నేను చూడనే లేదు. గీత. అక్క చెప్పు. వావ్ గీత, నీ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నీ ఫ్రెండ్లో అంత ప్రత్యేకత ఏముంది? నీ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా అన్నట్టు అనిపిస్తావు. లేదక్క, అలాంటిదేమీ లేదు. నేను ఇంతకుముందు ఏదో విషయం గురించి ఆలోచించి నవ్వుకుంటున్నాను అంతే. అలాంటి ఫ్రెండ్స్ని కలవడం మంచిదేలే. అక్క నువ్వు కూర్చో, నేను టీ చేస్తాను. వద్దు గీత, నేను అందరి కోసం టీ టిఫిన్ చేశాను. ఇప్పుడు నేను లంచ్ తయారు చేస్తున్నాను. నీకు ఇష్టమైతే వంటగదిలోకి వచ్చి నాకు సహాయం చెయ్యి, లేకపోతే రెస్ట్ తీసుకో. లేదక్క, అలాంటిదేమీ లేదు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. పద, మనిద్దరం వెళ్ళి లంచ్ తయారు చేద్దాం. ఈరోజు నాకు ఇష్టమైన భోజనం వండాను. ఈరోజు నేను దీన్ని ఆస్వాదిస్తాను. గీత, వంటగదిలో ఏం వండుతున్నావు? ఏదో వింతగా వాసన వస్తుంది ఇల్లంతా. అత్తయ్య, అది వింత వంట కాదు, అవి మష్రూమ్స్, పుట్టగొడుగులు. నేను మష్రూమ్స్ని ఉడకబెడుతున్నాను, అందుకే స్మెల్ వస్తుంది. అసలు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు గీత? ఒక్కోసారి ఐస్ క్రీమ్ తింటావు, ఒక్కోసారి మష్రూమ్స్ అంటావు. నాకు మష్రూమ్స్ పడవని నీకు తెలుసు కదా. అత్తయ్య, నేను అది నా కోసమే చేసుకుంటున్నాను, మీకోసం కాదు. మీ అందరి కోసం ఆల్రెడీ వేరే కూర చేశాను. ఏంటి కోడ్లా, నువ్వు ఇంతకు ముందులా లేవు, వింత వింత వంటలు చేస్తున్నావు. ఓ అత్తయ్య, తను ప్రెగ్నెంట్ కాబట్టి అన్నీ తినాలనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉండడం నాకు కూడా వింతగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చైనీస్ ఫుడ్, కొన్నిసార్లు నార్త్ ఇండియా ఫుడ్ అన్నీ తింటుంది. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన పనులు చూసే నాకు అనుమానం వచ్చింది. కానీ అత్తయ్యకి ఎందుకు అనుమానం రావట్లేదు? ఈ మగారు ఇంకెంతకాలం నిర్దోషిగా ఉంటుందో తెలియడం లేదు. కోడలా, బాధపడకు, నీ గదిలోకి తీసుకెళ్ళి తిను. సరే అత్తయ్య. ఇదైతే చాలా మంచి విషయం. చివరికి నీ కూతురికి నిశ్చితార్థం జరుగుతుంది. అక్క, నా కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టమైంది. ఇప్పుడంతా సజావుగా సాగుతోంది. దాన్ని అలా కానివ్వండి, అంతే. సమస్య తొలగిపోయింది. అన్నట్టు అబ్బాయికి ఉద్యోగం ఉందా? ఓ అవునక్క, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది. చూడక్క, నా కూతురికి చాలా ఆలస్యంగా పెళ్లి చేస్తున్నాను, కానీ అన్నీ చూసిన తర్వాతే పెళ్లి చేస్తున్నాను. అబ్బాయి బాగా ధనవంతుడు కూడా. నాకిప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. అబ్బాయి కూడా చాలా మంచివాడక్క. మీరొస్తే మీకే తెలుస్తుంది. నేను మీ అందరినీ పిలవడానికి వచ్చానక్క. కుటుంబం అంతా కలిసి రావాలి, మర్చిపోకండి. మీ కొత్త కోడల్ని తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు తీసుకురాము, తప్పకుండా. మీ అమ్మాయి నిశ్చితార్థానికి మేమంతా కుటుంబంతో కలిసి వస్తాము. సరే అక్క, నాకు కూడా అదే కావాలి. నేను ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి నేనే చెప్పాలి. మిగతా వాళ్ళందరూ పెళ్ళికొస్తారు. సరే అక్క, నేను వెళ్తానిక. సరే సరే. కోడలా. అత్తయ్య, నా ఫ్రెండ్ కూతురిది నిశ్చితార్థం అవుతుంది రేపు, కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళాలి. అత్తయ్య, నిశ్చితార్థం ఎప్పుడు? రేపే కోడలా. పెద్ద కోడలు ఎక్కడుంది? అక్క వంటగదిలో ఏదో పని చేస్తుంది. సరే, తనకు కూడా చెప్పు. నువ్వు రేపైనా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. సరే అత్తయ్య, నేను అక్కకు కూడా చెప్తాను. వదిన, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? పద, నువ్వు మాతో పాటు వచ్చి డ్యాన్స్ చెయ్యి. లేదు, నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు డ్యాన్స్ చేయాలనిపించడం లేదు. అరే ఏంటి గీత, నువ్వు ఇంకా పట్టుబడుతున్నావు? అందరూ నేను డ్యాన్స్ చేయమని అడుగుతున్నారు. మాతో కలిసి డ్యాన్స్ చెయ్యి. అక్క, నాకు డ్యాన్స్ చేయడం రాదు. వదినా, అలా ఎలా? మేము ఇక్కడే ఉన్నాం కదా, మేము నేర్పిస్తాం నీకు. వద్దు వద్దు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ప్లీజ్ మీరు వెళ్ళి చేయండి, నేను చూస్తాను. అరే గీత,
వీళ్ళు నిన్నే అడుగుతున్నారు, కానీ నువ్వేమో ఒప్పుకోవట్లేదు. ఇకనైనా రా ప్లీజ్ అక్క, నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నాకు ఇష్టమైతే నేనే వస్తాను. నువ్వెందుకు డ్యాన్స్ చేయట్లేదో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. కానీ ఎవరి పాపాలను మోస్తుందో ఎవరికి తెలుసు? ఏమైంది గీత? ఇంత పొద్దున్నే నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అంతా బాగానే ఉందా? ఏది సరిగ్గా లేదు. ఈ బిడ్డను ఇంకెంతకాలం చూసుకోగలను? ఈ నిజాన్ని అందరి నుండి ఎలా దాచగలను? గీత, ఎందుకు ఏడుస్తున్నావు? దొరికారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు ప్రూఫ్ కోసం వీళ్ళిద్దరిని ఫోటో తీస్తాను. ప్రతిసారి నీ అదృష్టం నీకు అనుకూలిస్తుందా? లేదు, ఈసారి నిన్ను వదిలిపెట్టను. ఈరోజు నిన్ను నీ పీడుతో పట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం నిన్ను ఎవరు కాపాడగలరో. ఈ మహారాణి రాగానే నేరుగా స్నానంకి వెళ్ళిపోయింది. తన ఫోన్ ఇక్కడే ఉంది. ఆ అబ్బాయి నెంబర్ త్వరగా కనుక్కుంటాను. ఫోన్ చేసింది ఈ అబ్బాయి. ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఈ గీత స్క్రీన్ లాక్ చూశాను. ఇప్పుడు ఉపయోగపడుతుంది. దీన్ని ఓపెన్ చేసి త్వరగా మెసేజ్ చేస్తాను అతనికి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కదా రమ్మని మెసేజ్ చేసావు, నీకు ఒంట్లో బాగోలేదని. అందుకే నేను హడావిడిగా వచ్చేసాను. కొడలా, ఈ అబ్బాయి ఎవరు? అతన్ని మన ఇంటికి ఎందుకు పిలిచావు? అత్తయ్య, ఆ అబ్బాయిని గీత పిలవలేదు, నేను పిలిచాను. కానీ ఎందుకు? ఎవరు అబ్బాయి? అత్తయ్య, ఈ అబ్బాయి గీత ప్రియుడు.